నెల్లూరు జిల్లా దగదర్తిలో విమానాశ్రయ మొదటి దశ పనులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. 916 కోట్లతో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో దీన్ని చేపట్టాలని రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ నిర్ణయించింది. పారిశ్రామిక పర్యాటక కార్యకలాపాలతో దగదర్తి విమానాశ్రయం నుంచి ప్రయాణాలు, సరుకు రవాణా బాగా పెరుగుతుందని అంచనా వేసింది. నెల్లూరు జిల్లా దగదర్తిలో నిర్మించ తలపెట్టిన విమానాశ్రయ తొలిదశ పనులకు రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ ఏపీఏడీసీఎల్ అంతర్జాతీయ టెండర్లు పిలిచింది. వచ్చే నెల 10న ప్రీ బిడ్ కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. నవంబర్ 3 వరకు బిడ్ల దాఖలకు గడువిచ్చింది. విమానాశ్రయాన్ని నిర్మించే సంస్థతో 45 ఏళ్ల పాటు అమలులో ఉండేలా రాయితీ ఒప్పందాన్ని ప్రభుత్వం కుదుర్చుకోనుంది. ప్రతి 15 ఏళ్లను ఒక దశ కింద పరిగణించి విమానాశ్రయ నిర్మాణానికి చేసిన మూలధన ఖర్చును, భవిష్యత్తులో పెరిగే ప్రయాణికుల రద్దీ, కార్గో సేవలకు అనుగుణంగా సర్దుబాటు చేసేలా ప్రతిపాదించింది. మొదటి 15 ఏళ్లలో డిమాండ్ తక్కువగా ఉంటుందని, రెండవ దశలో డిమాండ్ పెరుగుతుందని, మూడవ దశలో గరిష్ట స్థాయికి చేరుతుందని అంచనా వేస్తుంది. ప్రస్తుతం ఒక రన్వేను నిర్మించి విమానాశ్రయ ప్రారంభంలో ఎయిర్ బస్ A320, A321 రకం మీడియం సైజు విమానాలు నడపాలని నిర్ణయించింది. దగదర్తిలో విమానాశ్రయాన్ని నిర్మించేందుకు 2016లోనే అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రతిపాదనను రూపొందించింది. దీనికోసం సుమారు 1300 ఎకరాలు సేకరించింది. విమానాశ్రయాన్ని నిర్మించే ప్రాంతానికి కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి అవసరమైన ప్రాథమిక అనుమతులు పొందింది. కేంద్ర రక్షణ, హోం మంత్రిత్వ శాఖల అనుమతుల కోసము దరఖాస్తు చేసింది. 2017లోనే పర్యావరణ, అటవీ అనుమతులు సాధించింది. విమానాశ్రయ నిర్మాణ పనులను టర్బో కన్సార్షియం ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు అప్పట్లో అప్పగించింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వ వేధింపులతో ఒప్పందం నుంచి టర్బో సంస్థ తప్పుకుంది. ఈ ప్రతిపాదనను పక్కన పెట్టిన వైసీపీ సర్కార్ ప్రకాశం జిల్లా తెట్ట దగ్గర నిర్మించాలని కొత్త ప్రతిపాదనలు రూపొందించింది. దాన్ని ముందుకు తీసుకెళ్లలేదు. కూటమి అధికారంలోకి వచ్చాక మళ్లీ దగదర్తి విమానాశ్రయ నిర్మాణంలో కదలిక వచ్చింది.